ఉంది. నీ ప్రవర్తన ఏదైతే ఉందో అది మారితేనే నిన్ను దేవుడు స్వస్థపరుస్తాడు. నీ ప్రవర్తన ఏదైతే ఉందో అది నువ్వు మార్చుకుంటేనే దేవుడు నిన్ను నడిపిస్తాడు. నీ ప్రవర్తన ఏదైతే ఉందో అది మార్చుకుంటేనే నీ దుఃఖ దినములలో దేవుడు నీకు ఓదార్పును కలగజేస్తాడు. ఆమేన్ చెప్పండి, స్తోత్రం చెప్పండి. కొంతమంది మార్చుకోరండి, కొంతమంది బుద్ధి మారదు, కొంతమంది ప్రవర్తన మారదు, కొంతమంది నడక మారదు, కొంతమంది పడక మారదు, కొంతమంది ఆలోచనలు మారవు, కొంతమంది హృదయాలు మారవు. మారినట్టుగా కనబడతారు, మారినట్టుగా నటిస్తారు, మారినట్టుగా ఏదో మార్పులోకి వచ్చాం, మేము మానేసాం, అన్ని మానేసాం అన్నట్టుగా ఉంటారు, కానీ వాళ్ళ జీవితంలో వాటిని మారరు. ఈరోజు దేవుడు నీతో హెచ్చరిక చేస్తూ ప్రేమ కలిగిన పత్రిక నీ కొరకు రాస్తూ చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు మార్చుకుంటే నీకేం చేయాలో దేవుడు అది చేస్తాడు. బోయజ్ అంటాడు రూతును చూసి, అమ్మా మునుపటి నీ ప్రవర్తన కంటే నీ సత్ప్రవర్తన ఇప్పుడు మరి ఎక్కువైనదమ్మా. అంత గొప్ప మాట అండి. మన ప్రవర్తన ఏమవ్వాలో తెలుసా? ఎక్కువ అవ్వాలి. ఏ ప్రవర్తనది? సత్ప్రవర్తన. సత్ప్రవర్తన మీన్స్ మంచి ప్రవర్తన, మంచి ఆలోచనలు, మంచి తలంపులు, మంచి నడవడిక, మంచి యోచనలు, మంచి చెప్పండి క్రియలు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే మంచి బుద్ధి.